ఈరోజు ఎంతోమంది అపవాది ద్వారా అణిచివేయబడేవారుగా, అపవాది ద్వారా అణిచివేయబడి దే ఆర్ లిటరల్లీ క్రష్డ్. మైండ్స్ ఆర్ క్రష్డ్, బాడీస్ ఆర్ క్రష్డ్, నో ఫ్రీడమ్ ఇన్ లైఫ్. విడుదల లేని, స్వతంత్రత లేని జీవితాల్లో ఎంతోమంది బ్రతుకుతున్నారండి. చాలామందికి దేవుని కొరకు బ్రతుకుతాం కష్టంగా ఉంటుంది. చాలామందికి దేవుని కొరకు నమ్మకంగా, విశ్వాసంతో బ్రతుకుతాం చాలా కష్టంగా ఉంటుంది. బట్ దెన్ ఐమ్ టెలింగ్ యూ, నీకు అదే కష్టం అంటే అపవాదితో పోరాడటానికి నీకు ఏమాత్రం శక్తి ఉందో, సేఫ్టీ ఉండదో, ఆ అపవాది నిన్ను చిత్తు చేసుకుని వెళ్ళిపోతాడు. హోల్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ లై. ఈరోజు చాలా మంది జీవితాలతో హోల్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ అ లై. దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ లై. నాకెవరు చెప్పలేదే అనొద్దు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గివెన్ ఫర్ యూ టు నో ద ట్రూత్. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు. మనం అంటాం చూడండి, పచ్చి అబద్ధం రా అంటాం చూడండి. అదేంటి పచ్చి అబద్ధం అంటే? కోటింగ్ కొట్టిన అబద్ధం వేరు, పచ్చి అబద్ధం వేరా? దెర్ ఇస్ నో నథింగ్ కాల్డ్ వైట్ లై, బ్లాక్ లై. లై ఇస్ అ లై. లై ఇస్ అ లై. ఈరోజు చాలా మంది ఇది హాఫ్ లై, ఇది వైట్ లై, ఇది గుడ్ లై. మన ఊర్లో సామెత ఉంటుంది ఏంటి? 1000 అబద్ధాలు ఆడి వంటదంటావు పెళ్ళి. అదే కదా గొడవ. నీకు పెళ్ళైపోవాలన్న పోరే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత సత్యంని ఆధారం చేసుకుని బ్రతుకుతారా అనేది లేదుగా. యు సీ మెనీ పీపుల్ వీఆర్ నాట్ బిల్డింగ్ అవర్ లైఫ్స్ ఆన్ ట్రూత్. మంది విశ్వాసులు అపవాది దాడులు వచ్చినప్పుడు యేసయ్యా 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 అంటారు, ఓరక కూర్చొని ఉంటారు. నో నో నో, జస్ట్ బికాస్ యేసయ్యా సైతాన్ ఏం పారిపడ్డు. దేవుడు వాక్యం చేస్తున్న అపవాదిని ఎదిరించండి, అపవాదిని పోరాడండి. ఫైట్ ది ఎనిమీ, రెసిల్ ది ఎనిమీ. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా ఎందుకు నువ్వు వరకు కూర్చొని యేసని పిరికొల్లా ఏడుస్తానుక? యేసు నామాన్ని ధరించి ఫైట్. దేవుడు వాక్యం చూసినప్పుడు అండి, దేవుడు చెప్పిన మాట చూస్తే, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అపవాది నీకు యుద్ధానికి వస్తున్నాడు అనుకో, వాటి కుట్ర పంటున్నాడు అనుకో, నిన్ను దాడి చేస్తానికి వాడు సిద్ధపడుతున్నాడు అనుకో, పరిశుద్ధాత్ముడు అలర్ట్ చేస్తాడు. అలర్ట్ అలర్ట్, అపవాది వస్తున్నాడు, అలర్ట్, గెట్ రెడీ, వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. పోరాడే సమయము, రెస్లింగ్ టైం. అపవాదిని పోరాడాలి, అపవాదిని నాశనం చేయాలి, దేవుని కొరకు నిలబడాలి. నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నేను నీకు శక్తిని ఇస్తున్నాను. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. ఈరోజు సత్యంని మనం ప్రేమిస్తున్నాయి, కానీ వెలుగు సంబంధమైన దేవుని బిడ్డలమే కాదు. నీవు సత్యాన్ని ప్రేమించకుండా అబద్ధంలో బ్రతుకుతున్నామంటే నువ్వు అపవాది సంతానం, అపవాది నీ తండ్రి. దేవుడు చాలా అబద్ధపు స్వరాలు లెగుస్తూ ఉన్నాయి, కానీ దేవుడి భుజం మీద ఆనుకున్న తర్వాత నాకు ఎట్లా ఉంది తెలుసా? ఓరక నిలిచి ఉండు, చూడు, జరిగిస్తాడు ఆయన. ఆయన చేస్తాడు చూడు. నీకు కంటికి కనరా, నీ చెవికి వినరా, నీ హృదయానికి గోచరం కాని కార్యాలు జరిగిస్తాడు చూడు. నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి చూడు, మనం చెప్తాం చూడు. అలాంటి కార్యాలు చేస్తాడు దేవుడు. గాడ్ డస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి.